హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే నైట్ రొటీన్, మార్నింగ్ రొటీన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా నైట్ రొటీన్ అయితే నైట్ డిన్నర్లోకి అరటికాయ ఫ్రై చేస్తాను. అరటికాయ ఫ్రై చేసేసి ఉప్పు చేపలు అయితే ఉన్నాయండి 2, అవి అయితే వేపాను అనమాట. ఇంకా పాప తినదండి, ఇంకా మా వరకు అయితే వేసుకుంటాము. ఉప్పు చేపలు అయితే తినదనమాట పాప. ఇంకా మా పాపకైతే అరటికాయ ఫ్రై వేసాను. ఇంకా మేమంతా కూడా భోజనం ఇలా అందరం కలిసి కూర్చొని చేస్తామండి నైట్ అయితే. ఇంకా మధ్యాహ్నం టైంలో అంటే ఎవరి కాళ్ళే ఉంటారు కదా, ఇంకా నైట్ అయితే మేమందరం కలిసి కూర్చొని అయితే చేస్తామన్నమాట. ఇంకా అందరికీ కూడా భోజనం పెట్టేస్తున్నానండి. మా బన్నీగాడు కూడా పక్కన కూర్చొని ఉన్నాడు, మీకు చూపిస్తాను చూడండి. పక్కన కూర్చున్నాడు అనమాట. నేనైతే గిన్నె తెచ్చుకోరా బన్నీ తింది కానీ అని అంటున్నాను. ఆ వీడియో కూడా మీరు చూద్దరు కానీ. ఇలా అందరం కలిసి కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదండి. మా ఇంట్లో అయితే కంపల్సరీ కూడా నైట్ పూట కలిసి కూర్చొని తినడానికి మేము ట్రై చేస్తాము. ఎవరికి వాళ్ళు తింటే ఏముంటుందండి సరదా. ఇప్పుడు చూడండి మా బన్నీగాడి వీడియో. ఇంకా నేను షాప్ నుంచి రాగానే ఫస్ట్ అయితే అరటికాయ ఫ్రై చేస్తానండి. లేట్ అయిపోయిందనమాట. మేము లంచ్ చేసేసరికి, అదే డిన్నర్ చేసేసరికి మాకు 11 అయిపోయిందండి. ఇంకా అరటికాయ ఫ్రై చేసేసి ఉప్పు చేపలు అయితే ఉంటే ఫ్రై చేసేసాను అనమాట. ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. నేను కొంచెం నీరసంగా ఉంటుందని ఇంకా అన్నమే తినేస్తున్నానండి. ఎందుకంటే చాలా నీరసంగా ఉంటుందన్నమాట 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి. ఇంకా అందుకే టిఫిన్ చేయకోకుండా అన్నమే తినేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే టిఫిన్ అయితే మళ్ళీ మొదలు పెట్టాలి. ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ లాగైతే చూడండి మాకు బాగా మంచు పడినట్టు అయితే పడుతుందండి. ఎంత బాగుందో చూడండి క్లైమేట్. ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ అయిపోయింది చూడండి. అయితే లోపలికి వచ్చేసానండి. ఇంకా లోపలికి వచ్చేసాక వేడివేడిగా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇడ్లీ పెట్టేసేసి అయితే టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి. టమాటా చట్నీ అంటే పిల్లలకు బాక్సుల్లో కూడా వేసేలాగా కొంచెం గట్టిగా ఉండేలాగా అయితే పచ్చడి చేసేసి అయితే పెట్టేస్తాను. ఇంకా సింపుల్గా మనకు మార్నింగ్ ఏదవుతుందో అదైతే చూసుకోవాలి కదా. ఇంకా ఆ బంగాళదుంపలు అయితే ఉన్నాయి కానండి, ఇంకా నైట్ అరటికాయ ఫ్రై కదా, ఇంకా మార్నింగ్ బంగాళదుంపల ఫ్రై అయితే వద్దన్నారనమాట పిల్లలు. ఇంకా వాళ్ళకి అందుకే ఇంకా ఈ చట్నీ చేసేసి అయితే కొంచెం వాళ్ళకి పెట్టేసేసి అప్పుడు కొంచెం అందులో వాటర్ కలిపితే ఇంకా ఇడ్లీలోకి సరిపోతుంది కదండి. ఇంకా అందుకని చట్నీ చేద్దామని అయితే టమాటా ముక్కలు అయితే స్టవ్ మీద పెట్టేశాను. రైస్ కూడా అయిపోయిందండి పిల్లలకి. మా బన్నీగా చూడండి ఎంత చక్కగా కూర్చుందో బయట. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఇంకా దాన్ని తీసుకొచ్చేసి అయితే ఇలా బయటకు పెడతామన్నమాట. కొంచెం మంచు ఉంటుంది కదండి, క్లైమేట్ బాగుంటుంది బయట. అలాగా చూస్తూ ఉంటుంది కాసేపు పడుకొని అని చెప్పి అయితే అక్కడ కట్టేశాను అనమాట. ఇంకా పాప అయితే తలస్నానం చేసేసిందండి. ఈరోజు బుధవారం కదా, బుధవారం అయితే పిల్లలకి సివిల్ డ్రెస్ అనమాట. పాప తలస్నానం అయితే చేసేసింది. తను తలారు పెట్టేసేసుకో, జడేసేస్తానని అయితే చెప్పాను. తను తలారు పెట్టుకుంటుందండి. ఇంకా ఇవి ముక్కలు అయితే మగ్గిపోయాకైతే నేను చట్నీ చేసేసేయాలి. ఈ లోపు అయితే మా బన్నీ గారితో కాసేపు ఆడుకొని వచ్చేద్దామని అయితే అనుకున్నాను. ఈ ముక్కలు బాగా మగ్గిపోయాకైతే ముక్కలు కట్టేసేసి ఈ లోపు చల్లారుతాయి కదండి, అప్పుడైతే మా బన్నీ గారి దగ్గరికి వెళ్తాను అనమాట. అయిపోయింది. ఇప్పుడు చూడండి మా బన్నీ గారి దగ్గరికి వెళ్ళాను. అసలు చూడండి దాని ఇష్టం వచ్చినట్టు ఎలా చేస్తుందో చూడండి వీడియోలో.
దాన్ని పట్టించుకోవాలంటదండి. ఇంక అందుకే దాని దగ్గర కాసేపు ఆడుకొని అయితే ఇంకా వచ్చేసాను. చట్నీ అయితే ఇవి చల్లారిపోయినాయి కదా! ఇంకా చట్నీ అయితే చేసేస్తున్నాను. ఇందులోకి టమాటా, పచ్చిమిర్చి కూడా కొంచెం చింతపండు వేసేసి మగ్గపెట్టేసానండి. అలా మగ్గిపోయాక కొద్దిగా ఒక పావు స్పూన్ జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రెబ్బలైతే మిక్సీ జార్‌లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసేస్తే టమాటా చట్నీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇంక అందులో ఏం వేయక్కర్లేదు. గుళ్ళతో చేసిన కాంబినేషన్ బాగుంటుందండి. కాకపోతే మాకు గుళ్ళు చట్నీ ఎక్కువైపోతుందనమాట ఇంట్లోనూ. అది తింటుంటే గ్యాస్ వచ్చేస్తుందండి. ఇంక అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చాననమాట. మా బాబు బాక్సులు సదురుకుంటున్నాడండి. పాప అయితే తల ఇంకా ఆరలేదని చెప్పి తల చెక్కి తీసుకుంటుంది. బాక్సులు సదిరేసుకుంటున్నాడు. బాక్సుల్లోకి కర్రీ వేసేసుకున్నాకైతే వాళ్ళకి టిఫిన్ పెట్టేసేస్తాను. వాళ్ళు టిఫిన్ తినేసేసి అయితే ఇంకా స్కూల్‌కి అయితే స్టార్ట్ అయిపోతారు. ఇంకా వెళ్ళాక మొత్తం సదురుకొని ఫస్ట్ అయితే నేను వంటగది అయితే క్లీన్ చేసేస్తానండి. తర్వాత వాళ్ళు వెళ్ళాక అన్నీ సదిరాక అయితే మళ్ళీ మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొస్తాను. ఇంకా మొత్తం అయిపోయిందండి. వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు స్కూల్‌కి. బయటికి వెళ్తున్నాననమాట. వాళ్ళైతే బండి ఎక్కేసాక అయితే లోపలికి వచ్చేసి ఉన్న పని అయితే చేసుకోవాలి. చెప్పులు మొత్తం క్లీన్‌గా ఇది ఉంటుంది కదండీ లిక్విడ్, బట్టలు వాష్ చేసేది. ఆ లిక్విడ్ పెట్టి అయితే నీట్‌గా క్లీన్‌గా కడిగేసుకున్నాడండి చెప్పులు. ఇవాళ సివిల్ కదా! సివిల్ మీదకి యూనిఫామ్ మీదకైతే షూ వేసుకుంటారు. సివిల్ కదా! అందుకని చెప్పి చెప్పులు నీట్‌గా కడుక్కున్నాడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.